నమస్తే. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, ఇప్పుడు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి మీద కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారని చెప్పాలి. 5 లక్షల కోట్లు ఆయన అకౌంట్లో ఉన్నాయి, స్కామ్ చేశారంటూ కూడా వ్యాఖ్యానించారు. ఇందులో నిజం ఉందంటారా? కేటీఆర్ గారు కామెంట్స్ చేసే విషయం పక్కన పెడితే, ఇవాళ వచ్చిన అన్ని ప్రధాన వార్తాపత్రికల్లో కానీ ప్రధానంగా శాటిలైట్ ఛానల్స్ అన్నిట్లో కూడా కేటీఆర్ గారు ఏదైతే గతంలో ఈ కార్ రేస్ సంబంధించిన ఒక శాఖకు సంబంధించినవి ఇంకో శాఖకి తర్జుమా చేసి, అంటే ట్రాన్స్ఫర్ చేసి నిధులు దుర్వినియోగపరిచారని ఆయన మీద ఒక అభియోగం ఉంది. అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఆ ఆరోపణలు కేటీఆర్ గారు ఎదుర్కొంటూనే ఉన్నారు. పైపెచ్చు దీనికి సంబంధించి కేటీఆర్ గారు ఒకసారి విచారణ కూడా హాజరయ్యారు. A1గా కేటీఆర్ గారు ఉన్నారు, A2గా అప్పటి సెక్రటరీ ఆయన ఎవరు అరవింద్ కుమార్ ఏదో ఆయన పేరు, సెక్రటరీగా ఐఏఎస్ ఆఫీసరు. వీళ్ళిద్దరూ ఉన్న నేపథ్యంలో అసలు ఒక శాఖ పరమైన సంబంధించినవి వేరే శాఖకి, ఫైనాన్స్ సంబంధించిన శాఖకి ఇక్కడ 50 కోట్లు తీసుకొచ్చి ఎలా దుర్వినియోగం చేస్తారు? పైగా ఫార్ములా ఈ కార్ రేస్ అనేది హైదరాబాద్కి అవసరమా, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కరెక్టా కాదా అనేది ఒక విమర్శ ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫార్ములా ఈ రేసు లాంటివి పెడతామనంటే హైటెక్ సిటీ విషయంలో కూడా అలాగే అన్నారు. దీనికి మనకు అవసరమా, తిండి పెడుతుందా, అంత స్థాయి హైదరాబాద్కు ఉందా, అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని చాలా విమర్శలు చేశారు. హైదరాబాద్ని భ్రష్టు పట్టిస్తున్నారని తెలంగాణ ఉద్యమంలో ఇదే బీఆర్ఎస్ లో కూడా చాలాసార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి విమర్శ చేసిన సందర్భాలు ఉన్నాయి. టీడీపీని కూడా నామరూపాలు లేకుండా అయింది పరిస్థితి, తెలంగాణ ఉద్యమం భాగంగానో మరి ఇతర కారణాలుగాను. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఇది దాన్ని వాడుకుని దాన్ని చేసి దీన్ని చేసి మొత్తం మేము తెలంగాణ అభివృద్ధి పదంలో తీసుకొచ్చాము అని చెప్పే ప్రయత్నం చేసుకున్నారు. వాళ్ళు మట్టుగా వాళ్ళ యాడ్స్ కూడా వేసుకున్నారు. అయితే ఇక్కడ ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి ఫైనాన్స్ శాఖకి సంబంధించిన 50 కోట్లు వీళ్ళ శాఖ వేరే శాఖలోకి తీసుకొచ్చి ఈయన నడిపించి, అప్పుడు ఈయన ఐటీ నాకు ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ ముఖ్యమంత్రి ర్యాంకు, ఎందుకంటే కేసీఆర్ గారు తనయుడు కాబట్టి, పైగా కార్యనిర్వాహక అధ్యక్షుడు కాబట్టి బీఆర్ఎస్కి ఈయన ఎంత చెప్తే అంతా నడిచేది. అక్కడ ఒక మంత్రివర్గ నిర్ణయం కానీ దాని మీద ఒక గెజిట్ పాస్ చేయడం కానీ అవేవీ లేకుండానే ఈయన మాట పూచీకత్తు మీద అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ ఆ విధమైన నిర్ణయం తీసుకొని ఈ కాలేజ్కి కోట్లు వాడారనేది ఒక ఆరోపణ. దాని మీద విచారణ కొనసాగుతున్నాయి. మరలా ఒకసారి అది మళ్ళీ మూమెంట్లోకి వచ్చింది. పైపెచ్చు మొన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మేము అరెస్ట్ కోసం ఎంతో ప్రయత్నిస్తున్నాము, దీనికి కేంద్ర ప్రభుత్వం అండ ఉంది, వీళ్ళకి బీజేపీ అండ ఉంది, అందుకే కేసీఆర్ గారు అరెస్ట్ అవ్వడం లేదనే యాంగిల్లో కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఓకే. సో మరలా ఎప్పుడైతే జూబ్లీహిల్స్ ఎన్నికలు అయిపోయో మరలా ఈ తెర మీదకి వచ్చింది. ఇదిలా ఉంటే కేటీఆర్ గారు ఇప్పుడు ఫ్రెష్ గా రేవంత్ రెడ్డి గారి మీద 5 లక్షల కోట్ల స్కామ్ చేయబోతున్నారు అనే ఒక ఆరోపణ ఇప్పుడు తీసుకొచ్చారు. ఇప్పుడు దీనికి కాంగ్రెస్ నేతలందరూ ఏంటంటున్నారంటే, కేటీఆర్ గారు తన మీద వచ్చిన ఆరోపణలు తట్టుకోలేక యూటర్న్ తీసుకొని రివర్స్ గేర్ వేసి కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోస్తున్నారు అనేది కాంగ్రెస్ నాయకుల అభిప్రాయం. ఓకే. అంటే ఇప్పుడు ఏవైతే ఒకప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాగా ఉన్నవి, సిటీ అవుట్కట్స్ గా ఉన్నవి, ఇప్పుడు సిటీ సెంటర్లోకి అయిపోయి. బెస్ట్ ఎగ్జాంపుల్ సనత్ నగర్, జీడిమెట్ల. సనత్ నగర్ అంటే ఇక చెప్పగలరు, నడిబొడ్డే అయిపోయింది. జీడిమెట్ల, ఇటువైపు తీసుకుంటే ఉప్పలు, ఇవన్నీ కూడా దాని చుట్టూ ఏరియాలు విస్తరించేసి ఎక్కువ జనవాసాలు ఏర్పడ్డాయి. కాబట్టి అక్కడ చాలా వరకు ఈవెన్ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పొల్యూషన్ సంబంధించి కొన్ని నోటీసులు పాస్ చేశారు. మీరు పొల్యూషన్ రహిత ప్లాంట్గా ఏమైనా ఉంటే ఇక్కడ కంటిన్యూ చేయండి, లేదంటే ఇది కేవలం ఆఫీసులుగా వాడుకొని మిగతావి ఆల్మోస్ట్ ఆల్ అటు ఇస్నాపూర్ కానీ ఇటు పటాన్చేరు దాటి కానీ అక్కడ ప్లాంట్లు పెట్టుకోండి అన్నట్టుగా ఆర్డర్స్ పాస్ చేశారు. కొన్ని వెళ్ళిపోయి కొన్ని ఉన్నాయి. సో ఏవైతే సుమారుగా 40 ఏళ్ల కిందట ఈ కంపెనీలన్నీ స్టార్ట్ అయ్యాయో వాటికి లీజ్కి ఇచ్చింటారుగా 99 yearsకో దేనికో ప్రభుత్వం నుంచి తక్కువ రేట్లకి ఆ ఇండస్ట్రీలు పెడతా ఉంటే, దాన్ని కొనసాగించకుండా ఇప్పుడు మీరు రెన్యూవల్ చేయించుకోవాలి లేదా ఎంత అమౌంట్ కట్టాలి అని ప్రభుత్వం నుంచి కొన్ని డిమాండ్స్ ఆ కంపెనీలకు వెళ్తున్నాయి అనేది కేటీఆర్ గారి యొక్క ఆరోపణ. అంటే ఈ విధంగా ఆరోపణలు చేస్తే అక్కడ ఉన్న కంపెనీలు ఫండింగ్ ఇస్తాయి, లేదంటే ప్రస్తుత భూమి రేటు ప్రకారము కనీసం దాంట్లో 30% ప్రభుత్వం కలెక్ట్ చేసే పనిలో ఉంది. ఈ లెక్కను చూస్తే ఆ సనత్ నగరు, జీడిమెట్ల,
లేదంటే ఇదేంటది బాచుపల్లి, అవన్నీ కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాటి దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటే కనీసం ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ రేట్ ప్రకారం 30% తీసుకున్న అన్ని కంపెనీలు కలిపి హైదరాబాద్ చుట్టూ మొత్తం అంటే ఓఆర్ఆర్ పరి లోపల ఉండే అన్ని కంపెనీల నుంచి కూడా సుమారుగా 4 నుంచి 5 లక్షల కోట్లు వసూలు చేసే కార్యక్రమంలో కాంగ్రెస్ రెడీగా ఉంది అనేది కేటీఆర్ గారి ఆరోపణ. ఓకే. మరి గతంలో కూడా వీళ్ళు కొన్ని కంపెనీలకి లీజుకి ఇచ్చినప్పుడు కానీ కొన్ని ఇప్పుడు ఈ కార్ రేస్ లాంటివి వ్యవహారాలు నడిపించినప్పుడు కానీ వీళ్ళు కూడా లబ్ధి పొందారుగా. మీరు చేస్తే నీతి, మేం చేస్తే అవినీత అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రివర్స్ గేర్ వేస్తున్నారు. ఇప్పుడు ఆయన మరి ఈ కార్ రేస్ సంబంధించి ఒక శాఖకు సంబంధించిన డబ్బులు ఇంకో శాఖకి ఎలాగ పంపించేస్తారు అంటే ఏమనుకున్నాడంటే ఆయన, అంటే చాలా మంది విశ్లేషకులు చెప్పేది నెక్స్ట్ కూడా మా గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు సర్దుబాటు చేసుకుందాంలే. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, రీసెంట్ గా లక్కీ భాస్కర్ సినిమా, అందులో ఆయన ఒక బ్యాంక్ ఉద్యోగి, బ్యాంకులో అమౌంట్ ఉంటుంది. అరే నాకు ఇది అవసరం కదా, ఈ అమౌంట్ తీసుకెళ్లి బయట ఎవరికో ఇస్తా, ఆడి బిజినెస్ చేస్తూ వచ్చిన కమిషన్ నేను తీసుకుంటా, మళ్ళీ ఆ డబ్బు తీసుకుని జాగ్రత్తగా పెట్టేస్తా. అలా చేయొచ్చా? బ్యాంక్ సొమ్ము కదా, బయటకు తీసుకెళ్ళకూడదు కదా. సరే నేనే కదా ఉద్యోగిని, నేనే మేనేజ్ చేసుకుంటాను కదా, మేనేజ్ చేసుకున్నాడు. బట్ అది ఎవరి డబ్బు? ఖాతాదారుల డబ్బు. ఇక్కడ కూడా కేటీఆర్ గారు సరే నెక్స్ట్ గవర్నమెంట్ మాదే కదా వస్తుంది, ప్రస్తుతానికి ఈ శాఖలో దీనికి వాడాము, దీనికి ఇలా చేద్దాంలే, తర్వాత అంతా అయిన తర్వాత సర్దుకుని మళ్ళీ ఈ శాఖకు సంబంధించి ఏవైతే బడ్జెట్ కేటాయించామో అది అప్పుడు ఆ శాఖ కేటాయించిన దాంట్లో తీసుకొచ్చి మళ్ళీ ఇందులో కలిపేద్దాము అని అనుకుని ఉండొచ్చు. అది ఇప్పుడు గవర్నమెంట్ పోయింది కాబట్టి అది నిజంగా నేరంగా పరిగణించబడుతుంది. సో ఒక శాఖ సంబంధించి ఇంకో శాఖకి దానికి సంబంధించి ఖచ్చితంగా మంత్రివర్గ నిర్ణయం కానీ గెజెట్ కానీ ఏదో పాస్ అయితేనే ఉపయోగించాలి. అలాగైతే గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో చూస్తే మరీ దారుణం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి శాఖకు సంబంధించిన ఆఖరికి పంచాయతీలకు ఏవైతే నిధులు ఇవ్వాలో అవి కూడా ఈ పథకాలకే వాడేశారు కదా. దేనికి ఎక్కడ రెవెన్యూ జనరేట్ అవ్వలేదు, డెవలపింగ్ లేదు, డబ్బులు రాలేదు, అప్పు 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 గీకి వాడి వదిలేశారు. ఆర్బీఐ నుంచి కానీ సెంట్రల్ ఫైనాన్స్ నుంచి కానీ. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు మరి ఇంకెక్కడ నుంచి తెస్తారు? ఆఖరికి తిరుపతి హుండీలో నుంచి వేరే పంచాయతీ నిధులు, పంచాయతీరాజ్ నిధులు, ఏ శాఖ నిధులు కూడా వాళ్ళు అన్ని పథకాలకే కేటాయించారు. అంటే అలాగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏ శాఖకు సంబంధించి రోడ్లు భవనాలకే కేటాయించాలి. మరి గత 5 ఏళ్ళు ఎంత అధ్వానంగా తయారు, అస్సలు ఏమీ లేదు కదా అభివృద్ధి అనేది. సో అవన్నీ ఇష్యూలు బయటకు వస్తే ఇప్పుడు ఒక్కొక్కటిగా పెద్ద పెద్ద ఇష్యూలు అవుతున్నాయి. అది ఒకసారి అధికారం మాదే కదా మేము చూసుకుంటాము అనే ఓవర్ఫ్లోలో వెళ్ళిపోతుంటుంది. అవి తర్వాత వాళ్ళు మెడకు చుట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కేటీఆర్ గారి పరిస్థితి అలా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.